మీ ఇల్లు నిర్మించే ముందు వాస్తుపురుషుడికి ఎందుకు పూజ చేస్తారో తెలుసా? ఈ కథ శివుడితో ప్రారంభమవుతుంది. శివుడు అంధకాసురునితో భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన నుదుటి నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది. ఆ చెమట బిందువు ఒక మహాశక్తిగా మారి భూమిపై ఒక భారీ రూపంలో అవతరించింది. ఆయనే వాస్తుపురుషుడు. అతడు చాలా ఆకలితో ఉండి లోకాలను తినివేయాలని ప్రయత్నించాడు. దేవతలు భయపడిపోయి కలిసి అతడిని నేలపై పడగొట్టి అతని శరీరంపై నిలబడి నియంత్రించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికొక వరమిచ్చాడు. భూమిపై ఎవరు ఇల్లు లేదా ఆలయం నిర్మించినా ముందుగా నిన్నే పూజించాలి అని వరమిచ్చాడు. అందుకే ప్రతి గృహ నిర్మాణానికి ముందు వాస్తుపూజ చెయ్యడం ఎంతో ముఖ్యమైంది. మీరు కూడా ఇల్లు నిర్మించే ముందు వాస్తుశాస్త్రాన్ని పాటిస్తున్నారా? ఇలాంటి పురాణ కథల కోసం ఫాలో చేయండి.